నేను మాట్లాడదలుచుకుంది చాలా క్రిస్ప్గా చెప్పాలనుకుంటున్నాను. చాలా స్లైడ్స్ ఉన్నాయి. ఇంటెన్షన్ ఏంటంటే స్లైడ్స్ అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలని కాదు. ప్రాసెస్లో నేనేం చేస్తాను ఐఐటి మద్రాస్లో అది మీకు ఎలా లింక్ అవుతుంది, ఒక ఎంఎస్ఎంఈకి ఎలా లింక్ అవుతుంది. నేను ముందే చెప్పాను కదా, ఒక స్టార్టప్ చేయాలి అంటే టెక్నాలజీ ఉండాలి. టెక్నాలజీ ఉండాలి అంటే మీరు ఒక పెద్ద ఇన్వెంటర్ అయ్యి మీ అంతటా మీరే ఒక టెక్నాలజీని పేటెంట్ చేయాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ కాలేజెస్ లైక్ కేఎల్ఎం యూనివర్సిటీ, ఐఐటి మద్రాస్ అండ్ అదర్ లోకల్ కాలేజెస్ యాజ్ వెల్. ఎక్కడైతే టెక్నాలజీస్ పేటెంట్ చేసి ఉంటారో వాటిని మీరు డైరెక్ట్గా తీసుకొని వాటిని మీరు ఇఫ్ ఇట్ ఈస్ అట్ టిఆర్ఎల్ లెవెల్ 8 and 9 దెన్ ఫైన్, అక్కడ మీరు డైరెక్ట్గా మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే దట్ ఈస్ అట్ అ గుడ్ స్టేజ్ వేర్ యూ కెన్ టేక్ ద టెక్నాలజీ. బట్ ఇట్ ఈస్ అట్ అ వెరీ ఎర్లీ టిఆర్ఎల్ లైక్ 2 and 3, దెన్ యూ హ్యావ్ టు మేక్ అ లాట్ ఆఫ్, మీరు చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంతకు తీసుకోవాలి, అదే టెక్నాలజీ టిఆర్ఎల్ 8లో ఉంటే ఎంతకు తీసుకోవాలి అన్నది మనం చూద్దాం. దట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, టెక్నాలజీ అనేది యూనివర్సిటీ దగ్గర ఉంటుంది, లేదా ఒక వ్యక్తి దగ్గర ఉంటుంది, లేదా ఒక కంపెనీ దగ్గర ఉంటుంది. కంపెనీ నుంచి కూడా తీసుకోవచ్చు మీరు, యూనివర్సిటీ నుంచి కూడా తీసుకోవచ్చు, ఒక వ్యక్తి దగ్గర తీసుకోవచ్చు. ఓకే, ఈ టెక్నాలజీని మీరు తీసుకోవడం దాన్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారు. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏమేమి ఎసెన్షియల్ థింగ్స్ ఉండాలి అన్నది చెప్తున్నాను. ఇది జస్ట్ ఏ ग्लिम्स ऑफ व्हाट आई एम 15 साल से मैं इस आईपीआई टेक ट्रांसफर में काम कर रहा हूँ. హవింగ్ సెడ్, ఈరోజు మీరు వెళ్ళేసరికి మీకు ఏం నాలెడ్జ్ వస్తుంది అంటే, మీరు ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎకో సిస్టంలో చాలా చాలా వర్టికల్స్ ఉంటాయి. అవన్నీ వర్టికల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో మీకు అవసరం వచ్చింది ఎక్కడైతే ఉపయోగపడుతుందో ఆ వర్టికల్ని చూస్ చేసుకోండి. ఆ ఈకో సిస్టమ్ చూపిస్తాను. ఆ ప్రాసెస్లో ఎట్లుంటుంది, యూనివర్సిటీ నుంచి ఒక ఇండస్ట్రీకి నేను ఒక టెక్నాలజీ ఇస్తే ఆ ప్రాసెస్లో ఏముంటుంది అన్నది చూస్తాను.